బ్రిడ్జికి సంబంధించి ఇది స్టార్ట్ అయ్యి 3 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఇక్కడ నిర్లక్ష్యమైన పనులు జరుగుతున్నాయి. రోజు ఒక నట్టు పెట్టిపోతున్నారు. ఇలా జరిగితే పనులు ఇవన్నీ జరగాలి. ప్రజలు చాలా విసిగిపోయారు. ఎంత దారుణం అంటే ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు అసలు పట్టించుకోలేదు. ప్రజల సమస్యల గురించి ఏ ఒక్క రోజు కూడా పట్టించుకోలేదు. నాడు ఏమున్నా వీళ్ళకి కావాల్సింది ఓట్లు నోట్లు తప్ప వేరే పనే లేదు. ఇది 2023లో అంతకుముందు బోయినపల్లి వినోద్ కుమార్ గారు దీని మీద ఎస్టిమేషన్ లేపించి 100 కోట్లతో దీన్ని ఆ రోజు భూమి పూజ చేసిండ్రు. తర్వాత ఎలక్షన్లు రావడం జరిగింది. ఎలక్షన్ల తర్వాత మళ్ళా గవర్నమెంట్ చేంజ్ అయింది. తర్వాత ఎంపీ బండి సంజయ్ ఎలక్షన్లు వచ్చే ముందు మళ్ళీ ఈ 100 కోట్లను 153 కోట్లు బండి సంజయ్ గారు 153 కోట్లు వేసి దీన్ని మళ్ళీ భూమి పూజ చేసి వర్క్ స్టార్ట్ చేసి అప్పటి నుంచి మాకు దరిద్రం మొదలైంది. ఏ రోజునైతే ముహూర్తం మొదలుపెట్టిండో ఒక 53 కోట్లు పెంచి మరియు వర్కులు టెండర్లు పిలిచి వర్క్ స్టార్ట్ చేసిండు బండి సంజయ్ గారు. కానీ ఆ రోజు ఈ రోజు వరకు నత్తనడక పనులు ఇలా ఈ 153 కోట్ల పనే ఇంత స్లోగా చేస్తే మీరు దేశాన్ని ఏం డెవలప్ చేస్తారు, దేశాన్ని ఏం చేస్తారు? మీది ఒకటే నినాదం దేశం ధర్మం. అలా దేశం ధర్మం అని 2018లో మమ్మల్ని నమ్మించి మీరు ఓట్లు వేయించుకొని ఎంపీగా గెలిచారు. 5 ఏళ్ళు మీరు ఏం పని చేయలేదు. కరీంనగర్ ప్రజలకు ఏం ఒరగబెట్టింది లేదు. తర్వాత జై శ్రీరామ్ అని మేము బట్టలు చింపుకున్నాం. మళ్ళీ 2020లో మళ్ళీ మేము ఓట్లు వేసినాం. కానీ ఏ ఒక్కరోజు ఈ నినాదాలతో మీ పూట గడుస్తుంది తప్ప ఇట్లాంటి అభివృద్ధి కార్యక్రమాల్లో మీ వంతు పాత్ర ఎలాంటిది లేదు. ఏమనంటే స్టేట్ గవర్నమెంట్ అని నువ్వు ఒక రిప్రజెంటేటివ్గా ఉన్నావు. కరీంనగర్లో రిప్రజెంటేటివ్గా ఉన్నప్పుడు నువ్వు ఏ గవర్నమెంట్ దగ్గర మాట్లాడినావు? సంబంధిత మంత్రులతో మాట్లాడినావా? సీఎం తోటి మాట్లాడినావా? నీ యొక్క పాత్ర ఏముంది? ఎక్కడ పనులు ఆగినాయి? దానికి సంబంధించిన చర్యలు ఎలాంటివి చేయట్లేదు. మీరు ఒక దరిద్రలాగా కరీంనగర్ పట్టుకున్నారు. ఇన్ని రోజులు మేము మీ మాటలు అన్నీ నమ్మిర్రు జనాలు. దేశం ధర్మం అంటే నమ్మిరు. జయిస్తున్న పట్టు అది కాదు ప్రజలకు కావచ్చు, అది కూడా కావాలి కావచ్చు. అది ఒక్కటే కాదు జనాలు బతికి చాలా ఇబ్బందులు, చాలా మంది ప్రాణాలు ఇక్కడ. ఎందుకంటే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉన్నాయి. ఇటు దిక్కు పోతే అపోలో హాస్పిటల్, అది పోతే ప్రతిమ హాస్పిటల్ ఉన్నది. చాలా మంది ఇక్కడికి వచ్చి ప్రాణాలు విడిచిన రోజులు చాలా మంది జంజ యువత కూడా దీని మీద పెద్ద ఎత్తున వీడియోలు తీసి సోషల్ గ్రామంలో పెట్టినా కానీ మీకు కనీసం చీమునెత్తురు లేదు. మీరు ఏం పనికి రిప్రజెంటేటివ్గా ఒక ఎంపీగా ఒక కేంద్ర మంత్రిగా కరీంనగర్కు మీరు ఉన్నారు. మీరే కదా ఇక్కడ బాధ్యత తీసుకోవాల్సింది. ఎందుకంటే కాంగ్రెస్ సంబంధించిన ఏ మంత్రి లేడు, ఏ ఎమ్మెల్యే లేడు. ఇక్కడ మీరు ప్రజల పక్షాన పోరాడాల్సింది మీరే, పనులు చేయాల్సింది మీరే. మీ యొక్క అశ్రద్ధ వల్ల మీకు ప్రజల మీద చిత్తశుద్ధి లేదు, అభివృద్ధి మీద మీకు అసలు కన్సర్న్ లేదు. ఏమున్నా యువతను చెడగొట్టాలి, ఓట్లు దండుకోవాలి, తర్వాత కాసులు దండుకోవాలి. కాసుల కోసం ఈ టెండర్లను ఊకే మార్చుకుంటూ అంటే కమిషన్ల కోసం ఈ టెండర్లు మార్చుకుంటూ దీన్ని నత్తనగా చేస్తున్నారు. ఎన్ని రోజులు దీనికి ఆలయాపలేదు. అన్నిసార్లు దీన్ని ఎస్టిమేషన్లు పెంచుకోక దురుద్దేశం తప్ప మీరు వేరే ఉద్దేశం లేదు. ఇన్ని రోజులు ఇంత కష్టపడుతున్న జనాలు ఇంతమంది వచ్చి ఇక్కడ నిరసన వ్యక్తం చేసి చేసి ఏ రోజు కూడా ఈవెన్ కరీంనగర్ గంగుల కమలాకర్ గారు కూడా ఇప్పటివరకు ఇక్కడికి వచ్చి చూసిపోయింది లేదు. కనీసం ఏ రోజు కూడా ఈ విషయం గురించి అసెంబ్లీలో మాట్లాడింది లేదు, పట్టించుకున్నారు. మరి ఏం పడికి మీకు జీతం ఇప్పుడు ప్రజలు ఓట్లేస్తే గెలిచిరు. గెలిచి మీరు ప్రోటోకాల్ అనుభవిస్తారు, ప్రభుత్వ కార్లు అనుభవిస్తారు, ప్రభుత్వ అలవెన్స్లు అనుభవిస్తారు. మీకు జీతం కూడా వస్తుంది. నెలకు 2,50,000 జీతం వస్తుంది. జీతం ఇవ్వడం ఇక్కడ ఏం పని చేయడానికి జీతం ఎందుకు ఇవ్వాలి? మీరు జీతం ఎందుకు తీసుకున్నారు? ఏ సమస్య గురించి ఇక్కడ ఉన్న ఎంపీ బండి సంజయ్ గారు కానీ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కానీ ఏ సమస్య గురించి, ప్రజల సమస్య, ఈవెన్ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకు కాంచి పెన్షన్ల గురించి ఏ సమస్య గురించి పోరాడలేదు. ఏమన్నా పోవాలి, ఇంట్లో వండుకోవాలి. ఇదే 5 ఏళ్ళ నుంచి ఇదే కార్యక్రమం జరుగుతుంది. మీరు ప్రజాప్రతినిధులు ఉన్నారు. మేము కొటేషన్ ఉండింది, ప్రజలకు ప్రభుత్వంతో పని చేయించుకున్నప్పుడు మీరు ప్రజా వ్యవస్థకు వ్యర్థం అవసరం లేదు. ఎందుకంటే మీరే ప్రజాప్రతినిధి, ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ప్రజాప్రతినిధి. మేము పోయి వేరే కాడ పోయి కొట్లాడలేము, మాట్లాడలేము. మీరే ఈ సమస్యకు సాల్వ్ చేయాలి. దీని గురించి మీరు పోరాడాలి. ఇట్లా ప్రజల రోడ్ల మీకు వచ్చుడు కాదు. మిమ్మల్ని గెలిపించుకునే ఎందుకు మీరు మా సమస్యలు తీరుస్తారనే ఆ గుంతలవాడి రోజు ఒక ప్రెగ్నెంట్ లేడీని ఎక్కించుకోవద్దు. అక్కడ కింద పడి చనిపోయే మొన్న ఒక అమ్మాయి కింద పడి ఉంది. ఏమన్నా ప్రమాదవశాత్తు ఏమైనా జరుగుతుంది, దీనికి బాధ్యత ఎవరు వస్తారు? 3 సంవత్సరాల పైచులుగా అవుతుంది. గిన్ని సంవత్సరాలు అవుతుంది ఈ చిన్న పనికి. మరి మీరు దేశాన్ని ఏం డెవలప్ చేస్తారు, ఏం ఉద్ధరిస్తారు? ఈ సందర్భంగా మేము మనం చేస్తున్నాం. జై కాంగ్రెస్. Hi, this is Neha Shetty. Please subscribe to GK News. Hi everybody, subscribe to GK News.